Please subscribe Telugu 7 Media. Hi madam. Hi ma'am. 1 minute madam. Madam 1 minute. Madam. So much. This sweet for Sankranti. Let's celebrate Sankranti. Happy Sankranti to all of you. Hand down. లైట్ చాలా ఎక్కువైపోయినట్టుంది కదన్న. ఓకే కొంచెం నడవండి. సైడ్ Happy Sankranti to all of you advance. ప్లీజ్ ఓకే ప్రశాంతంగా మీరు కూర్చుంటే హ్యాపీగా మనం క్యాప్చర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత నా ఇంట్రో, దాని తర్వాత ఇవాళ మీడియా కోసమే స్పెషల్గా ప్లే చేస్తున్న సాంగ్. సాక్షి ప్లీజ్ హ్యావ్ ఎ సీట్, కూర్చోండి. సంయుక్త కూర్చోండి. నరేష్ గారు, నరేష్ విజయ్ కృష్ణ గారు, వారికి స్వాగతం సుస్వాగతం. కొత్త సంవత్సరంలో చాలా కొత్తగా కనిపిస్తుంటారు. ఓకే అమేజింగ్. సంయుక్త అంత ప్రేమగా అడిగితే నాకు తెలిసి అసలు ఆత్రేయపురం నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేసి మరీ ఇచ్చేవాళ్ళు ఉంటారు మీకు. అది నరేష్ గారు, ఇవాళ మీ పార్ట్నర్ కనిపించట్లేదు మాకు. శ్రీని మిస్ అవుతున్నాం మేము. శ్రీని గారు, నరేష్ విజయకృష్ణ గారు, రామ్ అబ్బరాజు గారు, అందరూ వచ్చేసేయండి. ఛానల్స్ ఓకే. సో లక్ష్మీనారాయణ గారిని, రఘు గారిని కొంచెం ముందు వరుసలో కూర్చోవాల్సిందిగా కోరుకున్నాం. మీతో మొదలు పెడదాం అనుకుంటున్నాం మేము Q&A సెషన్ని. బట్ స్పీచ్ I have spoken about the film so many times, I'm running out of words. um, this is my first Sankranti release in Hyderabad. I did not know Sankranti was a huge festival here, but learning a lot. I love the sweet that I had, Putreglu in Atreyapuram. I loved it, and I will definitely visit that place once again. Thank you so much, Sai Garu, for giving me this chance. For giving me this chance. I will always remember you as a director because he had a lot of fun with us on the set, and as you can see the song that we all saw, it was a lot of fun to shoot this film. Thank you Sharva Garu as well. He was very very charming and sweet to work with. Samyukta ma'am as well, she's a sweetheart. Naresh Garu, thank you so much for working with me, sir. You look dashing as always. He's the actual star. um, I had so much fun, and I met so many nice people here who made me feel like I was a part of their family. Whenever I'm here in the Telugu film industry, I never feel like I'm out of place, like I always belonged here. Thank you so much once again. Thank you Anil Garu for giving me this chance. He told me we did our first film together, Agent,
And during that, he mentioned during the release event that you wait and you will have one more chance to work with us. And he kept his word. And today I'm here. Thank you, Kishore Garu, as well. The music of this film I especially like a lot because I feel it's very unique, something that we have not heard before. Otherwise, usually the music in today's time is quite repetitive. I really like the song that we released, by the way. I loved it. And please watch our film this Sankranti. We need your love and we need your support, and I will personally wait for your response after you see my performance. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. మేము డైరెక్టర్ గారిని కొంచెం లేట్గా ఇద్దాం అనుకున్నాం మైక్, బట్ ఎస్. హలో అండి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. హ్యాపీ సంక్రాంతి అందరికీ. యా, ఫస్ట్లీ నేను యాక్చువల్గా ఈ సినిమాకి సంబంధించిన మెయిన్ పిల్లర్స్ అండ్ బిహైండ్ ద టీమ్ వాళ్ళ గురించి మాట్లాడాలి. మెయిన్లీ మై రైటర్స్ భాను అండ్ నందు. చాలా చాలా బాగా, అంటే సామాజిక కూడా వాళ్ళే సేమ్ టీమ్. సో అది ఎలా అయితే ఎంటర్టైన్ చేసిందో ఇది కూడా అదే రేంజ్లో ఎంటర్టైన్ చేస్తుందని. ఇందులో కూడా చాలా మంచి, మీరు ట్రైలర్ చూశారు అండ్ టీజర్ చూశారు. సో చాలా మంచి క్లీన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. పండక్కి ఫ్యామిలీ అందరూ హ్యాపీగా వెళ్ళి చూసే ఫిలిం ఇది. అండ్ ద హోల్ డైరెక్షన్ టీమ్ అందరూ చాలా కష్టపడ్డారు. హరి, సీను, లోకేష్, ఎవ్రీవన్. అండ్ మా సాయి గారు కో డైరెక్టర్, అండ్ మై ప్రొడక్షన్ టీమ్ సుధాకర్ గారు, వర్మ, అంజిరెడ్డి గారు, ఎవ్రీవన్. సో దెన్ కమింగ్ టు మై డిఓపీస్, జ్ఞాన్ శేఖర్ గారు ఒక షెడ్యూల్ చేశారు. తర్వాత యువరాజ్ కేమిన్ అండ్ యువరాజ్ డిడ్ అ వెరీ వండర్ఫుల్ జాబ్. దెన్ మై మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్. ఇప్పుడు లాస్ట్లో ఇంకో సాంగ్ చూశారు, అన్ని పాటలు చాలా బాగుందని మంచి రెస్పాన్స్ వచ్చింది. సో థ్యాంక్ యూ విశాల్ గారు. అండ్ కమింగ్ టు మై ప్రొడ్యూసర్స్ అనిల్ గారు. సార్ థ్యాంక్ యూ సార్, బిలీవింగ్ ఇన్ మీ వన్స్ అగైన్. అనిల్ గారు యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గారి కంటే హీజ్ లైక్ ఎ ఫ్రెండ్ అనమాట. ఇంకా అంటే 5 years జర్నీలో ఇంకా మేము చాలా, ఇందాక డైలాగ్ చెప్పినట్టు ఇష్యూ ఉన్న చోట లవ్ ఉండదు, అలా మాకు ఇష్యూస్ ఉన్నాయి. సో లవ్ ఎక్కువ ఉంది మాకు. అంటే ఇష్యూస్ అంటే ఏదో అనుకోకండి, కంటెంట్ మీద అంతే. అండ్ కమింగ్ టు మై యాక్టర్స్ ఎవ్రీవన్, సత్య, సుదర్శన్, వెన్నెల కిషోర్, అందరూ దే డిడ్ అ బ్రిలియంట్ జాబ్. అండ్ నరేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా కొలాబరేషన్ ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది, మీరు చూస్తూనే ఉంటారు. ఇరక్ కొట్టేశారు. కాకపోతే నరేష్ గారితో నేను మన ఇంటర్వ్యూలో చెప్పే ఒక కంప్లైంట్ ఉంటుంది. కామెడీ సీన్ చేసినప్పుడు సడన్ గా నవ్వేస్తుంటారు ఆయన మధ్యలో, దానివల్ల టేకులు పెరుగుతుంటాయి అంతే తప్ప. బట్ ఇట్స్ వెరీ ఫన్ టు వర్క్ విత్ సార్. థ్యాంక్ యూ. మొన్న యాక్చువల్గా పాపం డబ్బింగ్ చెప్పేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ చలికి బాగా థ్రోట్ ఇదంతా వాయిస్ రాకపోయినా మనకి డెడ్ లైన్ ఉండేసరికి ఇట్ టుక్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. అసలు టాబ్లెట్స్ వేసుకొని, హాల్స్ వేసుకొని చాలా ఇబ్బంది. థ్యాంక్ యూ సార్, కొంచెం ఇబ్బంది పెట్టా. ఈసారి నుంచి ఇంకొంచెం ప్లాన్ చేద్దాం. అండ్ మై బ్యూటిఫుల్ హీరోయిన్స్ సాక్షి అండ్ సంయుక్త గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫైనలీ అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకళి గారు, థ్యాంక్ యూ సార్. అండ్ ఫైనల్లీ శర్మ గారు, వర్కింగ్ విత్ శర్మ గారు చాలా చాలా హిలేరియస్గా ఉండింది. మీరు ఇందాక మేకింగ్ వీడియో అవి చూస్తే అర్థమవుతుంది. ఏ రోజు షూట్ చేస్తున్నట్లేదు. ఇట్స్ లైక్ ఫన్ బికాజ్ ఇట్స్ ఎంటర్టైనింగ్ ఫిలిం. అందరం నవ్వుకుంటూ ఆ సీన్ పేపర్ నవ్వుతూ అండ్ కంటెంట్ చూసుకొని నవ్వుకుంటూ నరేష్ గారు, సుదర్శన్ గారు ఇట్లా అందరితో ఈజీ ఫ్లోలో వెళ్ళిపోయింది. సో ఇట్స్ వెరీ హ్యాపీ ఫిలిం. అందరూ ఖచ్చితంగా ఫ్యామిలీ అందరితో వెళ్ళండి. అండ్ అనిల్ గారు చెప్పినట్టు సంక్రాంతి కానుకగా ఎంఆర్పి ధరలకే. సో ఇట్ విల్ బి వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్తో మీకు మంచి ఎంటర్టైన్మెంట్ అని ఇట్స్ అవర్ గ్యారంటీ. సో ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ ఎంజాయ్. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం, సంక్రాంతి శుభాకాంక్షలు. మొదటిగా కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ ఆఫ్ మన శంకర వరప్రసాద్ గారు. హ్యూజ్ బస్ అనమాట. నిన్న yesterday when we were in for the pre-release event మధ్యలోనే I was actually checking X app to know because నాకు ఆ మూవీ ట్రైలర్ చాలా నచ్చినాయి. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ creating all the best and very happy as a fan. And of course it's like చాలా మూవీస్ ఉన్నాయి, ఐ మీన్ అంటే సంక్రాంతి ఈ టైంలో ఫ్రమ్ దాట్ ఆర్ మూవీ ఇవన్నీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫన్. సో యునో దట్ ఐ థింక్ దట్ ద సక్సెస్ ఆఫ్ దట్ ఫిలిం సెట్ ద మూడ్. ఇంకా యునో దట్ మూడ్ ఇస్ సెట్ ఫర్ సంక్రాంతి. అండ్ మనం ఐఎమ్ సో హ్యాపీ. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? మీరు అన్ని ఈవెంట్స్కి ఈ ఇంటర్వ్యూ ముందు మన డైరెక్టర్ గారు కాల్ చేసి మెసేజ్ చేసి నా గురించి బాగా చెప్పండి,
నా గురించి మూవీ గట్టిగా చెప్పండి, కానీ మన గురించి మీరు ఏమిటి వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హీరోయిన్స్. అదేంటిది? చాలా తప్పు. అది మై బ్యూటిఫుల్ So- హీరోయిన్స్. ఇష్యూస్ ఉన్న చోటే లవ్ ఉంటుంది. మీకు ఇష్యూ అలాగే- ఉంది, ఆయన లవ్. Okay, then I will say it was okay to work with you. Okay. It was fun working with you. And the movie is so much fun. Family entertainer. అందరూ సంక్రాంతి పండగకి అందరూ ఫ్యామిలీతో పాటు మూవీ థియేటర్కి వెళ్ళి నవ్వండి. దాట్ ఐ థింక్ మన డైరెక్టర్ గారు అండ్ నందు అండ్ భాను ముగ్గురు ఒక కాంబో. షూటింగ్ జరుగుతున్నప్పుడే ఆ కాల్స్, ఐ హ్యావ్ సీన్ యూ కాల్ మోర్ భాను, అదెందుకో మోర్ భాను ఆ డైలాగ్స్ మధ్యలో ఎవరైనా ఏమైనా చెప్తే అది డిస్కస్ చేయకుండా హీ విల్ నాట్ అప్రూవ్ అన్నమాట. సో దాట్ టీమ్ వర్క్ ఇస్ దేర్. అది ఆ టీం గురించి మన సెట్లో మాత్రం కాదు, వేరే సెట్లో వెళ్ళేప్పుడు కూడా చాలామంది అడిగారనమాట. సో దట్ వాళ్ళ దిస్ ఇస్ వాట్ ఐ హర్డ్, మోస్ట్లీ కామెడీ మూవీ ఆర్ కామెడీ సీన్స్ ఉంటే సీన్స్ ఇచ్చి మీరు ఇంప్రవైజ్ చేసుకోండి అని దే విల్ టెల్ యూజువలీ దే విల్ టెల్ ది యాక్టర్స్. కానీ మన సెట్కి వస్తే దట్ సీన్ పేపర్ యాజ్ ఇట్ ఈస్, ఆ డైలాగ్ చెప్తేనే దట్ ద టైమింగ్ అండ్ కామెడీ ఈజ్ వర్కింగ్ అవుట్ అని ఒక యాక్టర్ చెప్పారు. అని నేను చెప్పలేదు, బికాస్ మీరు మన గురించి ఏం చెప్పలేదు కాబట్టి ఇంకా ఒప్పుకోవడం లేదు. సో హ్యావింగ్ ఫన్. అది ట్రైలర్ రిలీజ్ తర్వాత దట్ ద బస్ అరౌండ్ ద ఫిల్మ్ కంప్లీట్లీ చేంజ్డ్. దానికి ముందు ఐ హ్యాడ్ అ రిల్ టెన్షన్, బికాస్ అంత పెద్ద మూవీస్ వస్తుంది, అందరూ బాగా ప్రమోట్ చేస్తున్నారు. అండ్ నేను ప్రొడ్యూసర్ గారికి అడిగితే, ఐ డోంట్ నో హౌ మచ్ ఐ కెన్ సే దిస్, బట్ ఐ విల్ సే హీ ఈస్ లైక్, ఎంత ప్రమోట్ చేసినా వీ కెనాట్ కంపీట్ విత్ దెమ్. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆల్ ద తెలుగు మూవీస్ రిలీజింగ్ ఫర్ సంక్రాంతి వాళ్ళు డిస్కస్ చేసేప్పుడు క్లబ్ చెప్పకూడదా? ఓకే, ఎలాగో చెప్పేశారు. యా. సో ఎనీవే దే విల్ పుట్ ఇట్ టుగెదర్, సంక్రాంతి రిలీజెస్ అని చెప్పి దే విల్ పుట్ ఆల్ ద నేమ్స్ టుగెదర్. సో అలాగే అందరికీ తెలిసిపోద్ది దట్ అవర్ మూవీ ఈజ్ రిలీజింగ్. పాయింట్ నెంబర్ 2, కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉంది. ట్రైలర్ వదిలేస్తే పీపుల్ విల్ అండర్స్టాండ్ మూవీ ఏంటి, మూవీలో పంచ్ డైలాగ్స్ ఏంటి. అదేంటో యాక్చువల్లీ ఐ లవ్ దట్ బీటెక్ డైలాగ్. నేను బీటెక్ చదవలేదు, వెరీ గుడ్ ఫర్ మీ, మా అదృష్టం. బట్ నాకు తెలిసి ఫస్ట్ మలయాళం మూవీలో నేను చేసేప్పుడు నాకు గుర్తుంది, యాక్టర్, డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్స్ వరకు అందరూ బీటెక్ ఇంజనీర్స్. అది ఎందుకు చదివారని నేను మొన్న, ఓకే మా మేనేజర్ కూడా బీటెకే. ఎందుకు చదివారని అంటే, అది బీటెక్లో మనం ఏం చదవలేదు, కానీ ఆ టైంలో లైఫ్లో ఏం చెయ్యాలో అని ఆలోచించడానికి టైం దొరికిందట 4 years. సో ఇలా కూడా అంటున్నారు, ఇలా మార్చారా? 4 years కూర్చొని ఆలోచించారంట లైఫ్లో ఏం చేయాలో. సో ఐ రియలైజ్ దట్ అట్లాంటి డైలాగ్స్ దట్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ టు ది ఆడియన్స్. సో అలాగే మూవీ ఎంజాయ్ చేయండి. ఐఎమ్ సో హ్యాపీ. ఐ హ్యావ్ వెరీ వెరీ గుడ్ ఫాండ్ మెమరీస్ వర్కింగ్ ఇన్ దట్ సెట్. దర్శనమై సాంగ్లో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ వీడియో రిలీజ్ ఆన్ స్క్రీన్. నేను చెప్తా, మీరు నా గురించి ఏం చెప్పలేదు కదా. నేను మగ పట్టేసినట్టున్నారు ఆవిడ. ఆ విజువల్స్, ఇట్స్ గోయింగ్ టు బి ఫన్. ఆ విజువల్స్ కూడా, అది ఆ సాంగ్ ఇస్ వెరీ రొమాంటిక్, బట్ ఆన్ స్క్రీన్ అది కూడా ఒక ఫన్ మూడ్లో హీ క్రియేటెడ్ మొంటాజ్. నేను చెప్తాను, మొత్తం చెప్తాను, క్లైమాక్స్ చెప్తాను, ఇంట్రోవర్ట్ చెప్తాను. ఇప్పటి వరకు చిరు లీక్సే తెలుసు, ఇప్పుడు సంయుక్త లీక్స్ ఆల్సో. Okay. Anyway, thank you so much, Anil Garu. Thank you so much for giving me this opportunity. And that scene. Dubbing lo chusa, I couldn't stop laughing. You'll understand. As screen మీద చూస్తే you'll understand. ఆ timing, ఆ expression you understand. Oh yeah, that scene. ఏం జరుగుతుంది అంటే సీన్ కొంచెం ఓకే, అది మన సారీ దట్ సీన్ కొంచెం సీరియస్, అంటే అంత సీరియస్ కాదు, కానీ ఒక ఆ మూడ్లో జరుగుతుంది. ఒక టైమింగ్కి సార్ వచ్చి ఒక
nature. That scene only changed just because of that expression. So like that, our movie is packed with all those moments, timing from this a lot of actors. So that's what it is. Thank you so much. ఇంకా మంచిగా రాసింది 14 వరకు 14 మూవీ చూసిన తర్వాత కూడా మంచి రివ్యూస్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సంక్రాంతికి అసలైన పండుగ ఆఫర్ చెప్పండి ఒకసారి ప్లీజ్. ఈ సంక్రాంతికి ఇదా చెప్పాలా? ఎలా అయినా పర్లేదు. ఈ సంక్రాంతికి మీరు చూపించండి. నాకు వస్తాయి కదా, నేను యాక్టర్ అయ్యేదానా? ఓకే. అంత ఈ సంక్రాంతికి మీరు బాడీ లాంగ్వేజ్ చూపించండి. లేదు, ఓన్లీ సరే, ఓకే. వాయిస్ లాంగ్వేజ్ మాత్రమే. ఈ సంక్రాంతికి అసలైన పండుగ ఆఫర్ ఎంఆర్పి ధరలకే టికెట్లు. ఎంఆర్పి ధరలకే టికెట్లు. మా టికెట్లు. నారీ నారీ నడుము మురారి టికెట్లు. నారీ నారీ నడుము మురారి టికెట్లు. ఇక చాలు, ఇంతటితో ఈ కార్యక్రమం రిలీజ్ ముద్ర. థ్యాంక్ యూ సో మచ్ సంయుక్త అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ నా సో అమేజింగ్ యాక్టర్, ఎన్నో పాత్రల్లో మనం కలుసుకుంటాం, కానీ ఆయన టైమింగ్ మాత్రం క్రేజీ ఉంటుంది సార్. వేదిక మీద నేను మీ మూన్ వాక్ మిస్ అయ్యాను సార్ ఇవాళ. అదే నెక్స్ట్ సినిమా ఎనీవే టు ద టూ బ్యూటిఫుల్ ఉమెన్ ఆన్ ది స్టేజ్ విత్ సార్ నేను మైండ్ బ్లోయింగ్ సార్ 3 సార్ నేను సారీ యు ఆర్ ఎ గర్ల్, హౌ కెన్ ఐ కాల్ యు ఉమెన్? ఓకే సార్, చాలు ఇక ఎనఫ్. నో డిన్నర్ మమ్మీ. నారీ 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 నడుము మురారి. ఓకే, ఎనీవే టు ఆల్ ద బ్యూటిఫుల్ ఉమెన్ ఆన్ ద స్టేజ్ అండ్ ద టూ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ ద స్క్రీన్, on the screen rather, antena, with two unique roles, very beautiful roles. Hearty congratulations first to both of you. Really lovely roles andi rendu kuda, very contradicting. Really enjoy chesina roles. Dubbing cheppinappudu full ga chusanu, amazing. Then Anil Sunkar garu అజాత శత్రువు అండి. నిజంగా సామాజ వర్గమన మనందరినీ ఒకటి చేర్చింది. సాయిరామ్ అభిరాజు, మళ్ళీ సంక్రాంతికి వస్తున్నామండి, మొత్తం టీం వస్తున్నాం. శర్వా ఈసారి హీరోగా యాడ్ అయ్యాడు. ఇట్స్ గోయింగ్ టు, నేను తర్వాత చెప్తాను అది ఏంటనేది. రియల్లీ పేరునండి. నిజంగా సేమ్ ప్రొడక్షన్ టీం నుంచి సామజవరం తర్వాత సంక్రాంతి సినిమా అంటే ప్రతి చిరంజీవి గారు నిజంగా పెద్ద మనసుతో చెప్పారు, ప్రతి సినిమా సంక్రాంతికి బాగా ఆడాలని. నేను కొంచెం స్వార్థంగా చెప్తాను, అన్ని సినిమాల్లో కల్లా మాది బాగా ఆడాలి, అన్నీ బాగా ఆడాలి, అందులో మాది బాగా ఆడాలి. ఎవరికైనా ముందు స్వార్థం ముఖ్యం కొంచెం. కాబట్టి నిజంగా అండి రియలీ ఈ సంక్రాంతి అన్ని సినిమాలు బాగా ఆడాలి, మాకు అది ఆడుతుందని నమ్మకం. మరొక్కసారి ఈ యొక్క ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక హిట్ మనం చూస్తాం ఖచ్చితంగా. అది దాని గురించి ఆఫ్టర్ రిలీజ్ మాట్లాడదామండి. సో అనిల్ శంకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వన్స్ అగైన్ అ జెమ్ అండ్ ఫన్ ఫిల్డ్ బాంబ్ దిస్ సంక్రాంతి అండి. దెన్ శర్వా గురించి చెప్పాలండి. మేము శతమానం భవతి నుంచి మొదలెట్టామండి సంక్రాంతికి. నిజంగా ప్రతి రోల్ కూడా డిఫరెంట్ ఫిలిమ్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ చూస్ చేస్తూ ఈ సినిమాలో కొత్త శర్వాని చూస్తారండి. అంతవరకు నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. ఒక కొత్త ఫన్, ఒక కొత్త యాంగిల్, కొత్త టైమింగ్తో శర్వాని చూస్తారు. అండ్ మెయిన్లీ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ అవర్ డైరెక్టర్ అండి. సామజవర గమన నిజంగా ఫ్యామిలీస్ని మళ్ళీ సినిమాలకి తీసుకొచ్చిన సినిమా సామజవర గమన అయితే ఖచ్చితంగా నేను చెప్తున్నానండి, ఈ సంక్రాంతి మొదలెట్టి నెక్స్ట్ సంక్రాంతి వరకు గురించి కూడా మాట్లాడబోయే సినిమా ఈ సినిమా అండి. 100% నేను చెప్తున్నానండి. నేను ఆయన నా మీద కంప్లైంట్ చెప్పాడు, నవ్వుతూ ఉన్నా అంటే ఇలాంటి డైలాగులు రాస్తే నవ్వుకుంటానండి, ఇలాంటి సీన్లు చేస్తుంటే. నేను జనరల్గా సెట్లో కొంచెం సీరియస్గానే ఉంటానండి. ఈయన సినిమాలకి నాకు ఆగదు, ఎందుకంటే ఒక ఫ్లో, ఒక మెషిన్ కనిపించినట్టు డైలాగ్స్ వస్తుంటాయి. ఈ సినిమా కూడా అంతే, ప్రతి సీన్ ఇస్ ఫన్ అండి. శర్వా కానీ యూ టేక్ ఆల్ ది ఫ్రమ్ ద హీరో టు సత్య టు వెన్నెల కిషోర్ టు సునీల్, ప్రతి క్యారెక్టర్ నుంచి లోడెడ్ గన్ అండి ఇది.
ఇట్స్ ఎ లోడెడ్ గన్ ఫర్ సంక్రాంతి. సంక్రాంతి సినిమా ఇది ఖచ్చితంగా. వీఆర్ గోయింగ్ టు వాచ్. దీనికి ఒక విషయం అంటే నేను ఏదో చెప్తా అనుకోవద్దండి, బజ్ విచిత్రంగా స్టార్ట్ అయిందండి దీనికి. అఫ్కోర్స్ టీజర్ డెఫినెట్గా క్యాచ్ అయింది, గ్లిమ్స్ క్యాచ్ అయింది. ఓవరాల్ నారీ నారీ నడుమ మురారి అనేది ఒక టైటిలా, మరి దాని మ్యాజిక్ టీమా, దెర్ ఇస్ సమ్ బజ్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ అండి. ఐఎమ్ రియలీ అంటే ఆంధ్రప్రదేశ్ మీనింగ్ తెలుగు స్టేట్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలుగు స్టేట్స్. మంచి బజ్ స్టార్ట్ అయిందండి. వీఆర్ ఆల్ ఎగ్జైటెడ్ ఫర్ 14th 5:49. నిజంగా ఇట్స్ అ సెలబ్రేషన్ టైం అండి. కొబ్బరికాయ కొట్టి షాంపెయిన్ ఓపెన్ చేసి అదే కొబ్బరికాయ, మనం ముందు ఇండియన్స్ కాబట్టి కొబ్బరికాయ కొడతాం, తర్వాత మనం కొంచెం ఇంటర్నేషనల్ ఆలోచిస్తాం కాబట్టి షాంపెయిన్ ఓపెన్ చేస్తాం. కాబట్టి అలా ఓపెన్ చేయాలనేది నా కోరిక అండి. కాబట్టి ఉన్న వాస్తవాలు చెప్పుకోవాలి. ఇక మిగతా నా వరకు వస్తేనండి, నిజంగా అండి నేను చెప్తున్నా, సామాజ వర్గం నిజంగా నరేష్ వర్షన్ 2.0 చూశారని అక్కడి నుంచి 2.0 స్టార్ట్ అయిందండి. నారీ నారీ నడుం మురారి నరేష్ వర్షన్ 3.0 కాకపోతే నేను సినిమాలు మానేసుకుంటాను, ఇవన్నీ చెప్పను. ఖచ్చితంగా ఇంకెక్కువ సినిమాలు చేస్తామండి. ఛాలెంజ్లు మీడియాతో జనాలతో పెట్టుకోను. కాబట్టి అర్థమవుతుంది. ఖచ్చితంగా వర్షన్ 3.0 అండ్ మీడియా వచ్చి నాకు చెప్తారండి, డెఫినెట్గా తర్వాత ప్రజలు చెప్తారు. వన్ ఆఫ్ మై బెస్ట్ రోల్స్ కాదండి, ది బెస్ట్ రోల్ అనుకుంటాను నేను ఇంతవరకు చేసిన దాంట్లో. నేను సామాజ వర్గం నాకు చెప్పాను ప్రీ రిలీజ్లోనే, ఇది గన్ షాట్ హిట్ అని. మళ్ళీ కేరాంప్కి చెప్పాను, దాని మీద కొంత కాంట్రాక్టరీ కూడా వచ్చింది, హిట్ అయింది. మళ్ళీ మూడోసారి చెప్తున్నానండి, సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి గన్ షాట్ హిట్ అండి. ఎంత పెద్ద హిట్టో ప్రజలకి, మీడియాకి, దేవుళ్ళకి, మీ రివ్యూస్కి అన్నిటికీ వదిలిపెడదాం. ఈ ఒక్క సినిమా అండి, సంక్రాంతి సినిమా ఎందుకంటున్నానంటే, మీరు థియేటర్లోకి వచ్చిన దగ్గర నుంచి సంక్రాంతి ఫన్ ఫెస్టివల్ అండి. లాస్ట్ మీరు బయటికి లేచి రోలింగ్ టైటిల్స్ వరకు కూడా నవ్వపోతే నన్ను అడగండి. నేను ఎక్కడ ఉంటానో అందరికీ తెలుసు, కాబట్టి మీరు నన్ను వచ్చి అడగచ్చు. కాబట్టి ఖచ్చితంగా నాకు గన్ షాట్ నమ్మకం అండి. ఈ సినిమా సంక్రాంతికి ఒక ఫన్ సినిమా ఎంజాయ్ చేస్తారని. దాంట్లో స్పెషల్ ఏంటంటే, ఇంకొకటి ఈ సినిమాలో మేజర్గా ఏంటంటే సాంగ్స్ అండి. ప్రతి సాంగ్ ఒక డిఫరెంట్ ట్యూన్లో పెట్టారండి. సో ఎప్పుడు కూడా ఒక ఫన్ ఫిలింలో మ్యూజిక్ మంచిగా యాడ్ అయినప్పుడు, ఇటు శ్రీవారికి ప్రేమలేఖ నుంచి మీరు తీసుకోండి, ఆల్వేస్ హిట్ అండి. ఇవన్నీ కంపోనెంట్స్ ఉండి మంచి స్టార్ కాస్ట్తో వీఆర్ గోయింగ్ టు కమ్ ఫార్వర్డ్. వీఆర్ నిజంగా దీనికి వస్తున్న బజ్, నిజంగా ఐ నో ద బజ్. నాకు ఎంతమంది ఫోన్లు వస్తున్నాయి, చాలామంది చెప్తున్నారు, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఇట్. నాకు దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే అండి, నేను సెకండ్ ఇన్నింగ్స్ మొదలైనప్పుడు నా పేరుగా జయప్రద గారు యాక్ట్ చేశారు, జయసుధ గారు యాక్ట్ చేశారు. అక్కడి నుంచి ప్రగతి గారు వీళ్ళందరూ కూడా చేస్తూ వచ్చారు. 50s, 60s, 50s, 40s తమన్నా వీళ్ళందరూ కూడా చేశారు. ఇప్పుడు నా పేరుగా వచ్చే వాళ్ళందరూ 25, 30 మధ్యలో ఉంటారండి. అది ఏమిటో విచిత్రం, వీళ్ళ రాత నాకు తెలీదు. బట్ నాకెవరో అడిగారు, నరేష్ గారి పేరు లేకుండా మీరు ఉన్నారంటే లవ్ బర్డ్కి ఎవరన్నా పేరు లేకుండా చూస్తారండి, మీరు చూడగలుగుతారా? కాబట్టి లవ్ బర్డ్ విల్ ఆల్వేస్ హ్యావ్ ఎ పేర్. బట్ దీంట్లో అసలు నిజంగా వాట్ సంయుక్త వాజ్ సేయింగ్, నా లైఫ్లో ఏ సినిమా, చాలా సినిమాలు, మంచి సినిమాలు, హిలేరియస్ సినిమాలు చేశానండి. పొట్టపగల సీన్లు నేను చెప్పను, మీరే చూడండి. బట్ రియలీ వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ సంక్రాంతి అండి. త్వరలో రిలీజ్ చేసుకోబోతున్నాం వరల్డ్ వైడ్. తెలుగు ప్రజలకి మరొకసారి నన్ను నమ్మండి, నేను చెప్తే ప్రమోషన్స్ కోసం అని చెప్పను, నాకు నచ్చితే చెప్తాను. నాకు నచ్చింది మీకు నచ్చాలని లేదు, బట్ అందుకనే 3 సినిమాల పేర్లు చెప్పాను. నేను అంటే సేఫ్టీ జోన్ చూసుకోవాలి కదా, బట్ అందుకనే 3 సినిమాలు చెప్పాను. సామాజిక కే ర్యాంపు, మళ్ళీ నారీ నారీ నడుం మురారి, ఈ 3 సినిమాలండి. ఖచ్చితంగా ఇది నా బెస్ట్ రోల్ అని కూడా చెప్పచ్చు.
దిస్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి వర్షన్ 3.0 ఫర్ మీ. లెట్ us సెలబ్రేట్ సంక్రాంతి విత్ నారీ నారీ నర్మురారి అండి. కేవలం లిక్కరే కాదు, మంచి సినిమాలు కూడా ఎంఆర్పికి వస్తాయి అని మరొక్కసారి మీకు చూసారా ఎంత సెలబ్రేషన్. ఆ ఎంఆర్పిలో ఎంత సౌండ్ ఉంది చూడండి. ఆ ఎంఆర్పి అనే వర్డ్లో ఎన్ని యాడ్ అవుతాయి. సో మినిమం ఏమిటంటే ఎంఆర్పి అంటే మనం మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ కాదు, మినిమం రిటైల్ ప్రైస్ అండి. మినిమం రిటైల్ ప్రైస్లో టికెట్స్ వస్తున్నాయి. ఎంజాయ్ ద ఫిల్మ్ అండి. లెట్ us ఆల్ క్యాచ్ అప్ ఆఫ్టర్ సంక్రాంతి ఫర్ ద సక్సెస్ మీట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇక్కడే చెప్తానండి, ఇదే ప్రసాద్ లాబ్ చెప్తున్నాను. విల్ ఆల్ క్యాచ్ అప్ ఫర్ ద సక్సెస్ మీట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఫిల్మ్ అనిల్ గారు అండ్ మా డైరెక్టర్ సాయిరామ్ అబ్రాజ్ గారు అండ్ ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ ఫర్ దిస్ లవ్లీ ఈవినింగ్ అండి, టు టాక్ వాట్ ఐ ఫీల్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఖచ్చితంగా ఎప్పుడైనా వచ్చి మనం సినిమా చూడొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నరేష్ గారు ఎప్పుడు డిసప్పాయింట్ చేయరు, ఆన్ స్క్రీన్ అండ్ ఆన్ స్టేజ్ రెండు రకాలుగా. సారీ, ఇందాక ఒకటి మర్చిపోయాను, యాడ్ చేసేయండి దాంట్లో. స్పెషల్ మెన్షన్, స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీ విష్ణు గారు. అడగగానే ఒక చిన్న క్యామియో చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ విష్ణు గారు, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. దిస్ మై 16th year as a producer. Jan 14th, 2010 నమో వెంకటేశ. అండ్ యాదృచ్ఛికంగా కోఇన్సిడెంటల్ Jan 14th, 2026 నారీ నారీ నర్మనారి. సామజవర గమన అనేది ఒక మిరకిల్ అండి. రామ్ నోస్ ఇట్. అంటే కోవిడ్ టైంలో అసలు సినిమా జరుగుతుందా జరగదా, హీరోలు చేంజ్ అయిపోయారు. ఆల్మోస్ట్ ఏంటంటే క్యాన్సిల్ చేయదలుచుకోలేదు కాబట్టి హీరోల కోసం వెతికి లక్కీగా వి గాట్ ద బెస్ట్ స్టార్ ఫర్ దట్ మూవీ, శ్రీ విష్ణు గారు. థ్యాంక్ యూ శ్రీ విష్ణు. నా ఒక్క కాల్ చేయగానే రామ్ మీద నా మీద ఉన్న అభిమానంతో చేశారు. అండ్ శ్రీ విష్ణుస్ క్యారెక్టర్ అంటే ఇట్స్ ఎ క్యామియో అండి, ఎక్కువ ఊహించుకోవద్దు. తను ఉన్న టైం అంతా కూడా మీరు నవ్వుతూనే ఉంటారు. అండ్ మోర్ దాన్ ఇప్పుడు డైలాగ్స్ మా ట్రయో ఉంది కదా, వీళ్ళు ముగ్గురు రాసిన డైలాగ్స్ కంటే డబ్బింగ్లో ఇంప్రూవైజ్ చేసిన డైలాగ్స్ చాలా బాగున్నాయండి. శ్రీ విష్ణు ఇంప్రూవైజ్ చేసింది. థ్యాంక్ యూ శ్రీ విష్ణు. నరేష్ గారు, కొన్నిసార్లు అండి ఈయన డేట్స్ ఇవ్వలేదండి సామజవరగా మనకి. 2 నెలలు ఆగాలన్నారండి. ఆ రోజు 2 నెలలు ఆపటం అనేది నాకు 2 హిట్లు బోనస్గా ఇచ్చారండి. గుర్తుందండి. అంటే ఆయన డేట్స్ అన్ని ఫుల్గా ఉన్నాయి. నాకేంటంటే స్టోరీ చెప్పిన తర్వాత ఇంకెవరిని నేను ఇమాజిన్ చేయలేను ఆ రోల్లో. ఆయనే కావాలి. అండ్ మా రిలేషన్ వేరే ఉందండి, కృష్ణ గారి రిలేషన్, అన్ని ఎవ్రీథింగ్ ఇస్ దేర్. సో మీరు ఆ రోజు ఓకే చేసిన తర్వాత ఆ రోజు అనుకున్నాం సినిమా హిట్ అని. అండ్ ఇది కూడా సినిమా చూసిన తర్వాత డబుల్ హిట్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నామండి. అండ్ ఆయన చెప్పారు కదా 3.0 అని, కన్ఫర్మ్డ్ అండి. బికాజ్ ద వే, అంటే ఆనెస్ట్గా చెబుతున్నానండి, ఎక్కువ లెంత్ వస్తుంది, ఒక సీన్ కట్ చేయాలి, ఏదైనా కట్ చేద్దాం అనుకుంటుంటే అసలు ఏది కట్ చేయలేకపోయాం. అంత పర్ఫెక్ట్ అనమాట, పర్ఫెక్ట్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ నవ్వుతూనే ఉంటాం. అలాగని ఒక స్టోరీ, ఇట్స్ అన్ ఎమోషన్ కానీ ఎవ్రీథింగ్ రామ్ డిడ్ వెరీ వెరీ వెల్. అండ్ మా హీరోయిన్స్, బోత్ ఆఫ్ దెమ్, ఇట్స్ ఫర్ మీ ఫస్ట్ టైం వర్కింగ్ విత్ సంయుక్త. మూవీలో ఐ డోంట్ టెల్ యూ విల్ సీ ఎ న్యూ సంయుక్త, బట్ మంచి యాటిట్యూడ్ చూపించిందండి. సూపర్ పర్ఫార్మెన్స్. అండ్ ద వే షీ కోఆపరేటెడ్, ఇట్స్ ఊరికనే ముఖస్థుతిగా ఏం చెప్పట్లేదు. ది బెస్ట్ కోఆపరేషన్ ఐ హ్యాడ్ ఇన్ ద రీసెంట్ ఇయర్ సంయుక్త. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సాక్షి ఈజ్ అవర్ హీరోయిన్. అండ్ నాకు ఒక చిన్న ఇది ఉండేది, సక్సెస్ ఇవ్వలేకపోయానే తనకని. విత్ దిస్ మూవీ ఐ కెన్ 100% గ్యారంటీ దిస్ ఈస్ యువర్ ఫస్ట్ బిగ్గెస్ట్ సక్సెస్. థ్యాంక్ యూ. షీ డిడ్ వెరీ వెల్ అండి. అంటే సంయుక్తతో పోటీ పడి యాక్ట్ చేయడం అంత ఈజీ కాదు, బట్ ఎస్ బట్
సంయుక్త పోటీగా ఇన్ హర్ ఓన్ వే షీ డిడ్ వెరీ వెల్. రామ్ గురించి నేను చెప్పొద్దా? సంయుక్తకే చెప్పన్నావు కదా. నాకు వన్ ఆఫ్ ద బెస్ట్, ఏమని చెప్పాలి, ఎప్పుడు కాల్ చేసినా తను అక్కడ కాల్ చేసి మాత్రం ఎత్తానండి, ఎందుకంటే ఊరినే కాల్ చేయడు. సో డెఫినెట్లీ కాల్ చేసేది మంచి బిజీగా ఉన్న టైం, మంచి మీటింగ్లో, నేను అక్కడ ఉంటాను కదా, మీటింగ్ ఉన్న టైంలో కాల్ చేస్తే టక్ మనం బయటికి రావాలి, బయటకు వచ్చి అడుగుతాను నిజంగా కాలా, సరదాగా చేస్తున్నావా లేకపోతే సీరియస్ అని. బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్స్. ఎక్కడా కూడా ఇది కావాలి అది కావాలి ఇది అయితేనే చేస్తాను ఇలాంటి ఏమీ లేవండి. తెలుగు ఇండస్ట్రీకి ఇలాంటి వాళ్ళు ఉండాలి, మరింత మంది రావాలండి. ఇది తన కోసం అది చెప్పట్లేదు, ఇతను గనక లేకపోతే ద కోఆపరేషన్ దట్ రామ్ గేవ్ ఈ మధ్యకాలంలో డైరెక్టర్స్ ఎవరు ఇవ్వలేదండి. అంత కోఆపరేషన్ అనమాట. ఏదైనా ఆ రోజు షూటింగ్ జరగాలంటే ఏం చేయాలి, నాకు ఆర్టిస్ట్ రాకపోతే షూటింగ్ జరగదంటారు కదా, ఆర్టిస్ట్ని కూడా తనే పట్టుకునేవాడు, ఎవ్రీథింగ్ అనమాట. అండ్ యాజ్ అ టీమ్ వర్క్ వీ వాంటెడ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఈ సినిమా ఆడుతుందని అందరూ నమ్మారు. రిలీజ్ అండ్ టూ మెనీ మూవీస్ అయ్యేసరికి రిలీజ్ డేట్స్ ఆర్ బికమింగ్ ప్రాబ్లమ్. మేబీ ఓటీటీ వాళ్ళు ఒక డేట్ చెబుతారు, ఆ డేట్కి సినిమాలు ఇంకో సినిమా వస్తుంది, చేయగలమా లేదా ఇవన్నీ ఉండేయండి. ద ఓన్లీ సీజన్ వేర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మూవీస్ కంటెంట్ బాగుంటే గ్యారంటీగా ఆడేస్తుందనే సంక్రాంతి. దట్ వన్ లక్కీలీ ఐ లర్న్డ్ ఇన్ ద వెరీ ఫస్ట్ మూవీ ఆఫ్ మైన్. January 7th షూటింగ్ అయిపోయిందండి నమ్మ వెంకటేశ, 14th రిలీజ్ చేసాం. షూటింగ్ వాజ్ డన్ ఇన్ బ్యాంకాక్ లాస్ట్. సో 1 week 6 days టైంలో సురేష్ బాబు గారు ఆఫ్టర్ వీ కేమ్ బ్యాక్ 11th అనౌన్స్ చేశారు దట్ ద డేట్ ఈస్ 14th అని. అప్పుడు నేను సోషల్ మీడియా ఇవన్నీ ఉండే కాదు, బట్ వీ స్టార్టెడ్ విత్ హౌస్ఫుల్స్. అప్పుడు తెలుసండి ఈ డేట్ మ్యాజిక్ నాకు. సో ఎన్ని సినిమాలు ఉన్నా అన్ని సినిమాలకి సంక్రాంతి సీజన్లో ఒక ఇది ఉంటుందండి, ఎవ్రీ వన్ విల్ బీ వాచింగ్. సో డెఫినెట్గా కంటెంట్ బాగుంది, ఎప్పుడైనా పర్వాలేదు అనే ధీమాతోనే వీ స్టార్టెడ్ ఆఫ్. బట్ అందరికీ డౌట్ ఉండేదండి, మీకే కాదు, అంటే మీకంటే 100% డౌట్ ఉంది, బట్ ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ మై హౌస్ ఎలా వస్తుంది అని సినిమా మధ్య ఎందుకు వెళ్తున్నారు. అండ్ నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్తో నా కాన్ఫిడెన్స్ ఏంటో మా కాన్ఫిడెన్స్ ఏంటో అందరికీ అర్థమైపోయిందండి. నా వి నో దట్ Jan 14, 5:49 నుంచి మీరు థియేటర్గా రావటమే ముఖ్యం, నవ్వులు ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతాయి. ఎవ్రీ వన్ దిస్ టైమ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ మూవీ, అంటే వెన్ ఆ ప్రొడక్షన్ ఈజ్ ఇన్ హార్డ్ టైమ్స్, ఎవ్రీ వన్ టుక్ ఇట్ టు దర్ హార్ట్, దే వర్క్డ్ హార్డ్. అండ్ అంటే ఒక టీమ్ హార్డ్ వర్క్ చేసి సంస్థను రక్షించాలంటే, పైకి తీసుకురావాలంటే ఏం చేయాలో అందరూ చేశారండి. మా కిషోర్ ఈజ్ మై బ్యాక్ బోన్, డే అండ్ నైట్ అనమాట. అంటే వెన్ యూ హ్యావ్ అబండెంట్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్, ఫుల్ సక్సెస్ ఉన్నప్పుడు చేయటం వేరు, ఫెయిల్యూర్స్ తర్వాత చేయటం వేరు. అండ్ ఐఎమ్ లక్కీ అండ్ హ్యాపీ ఇన్ ఎ వే, బ్లెస్డ్ బికాస్ ఆఫ్ ఎవ్రీ వన్ ఇన్ ద ఇండస్ట్రీ. మరి ముఖ్యంగా మీరందరూ అండి, ద సపోర్ట్ ఐ రిసీవ్డ్ ఇన్ ద పాస్ట్ 2 years ఇస్ ఓవర్వెల్మింగ్. అంటే నా మీద మీరు చూపించిన ప్రేమకి బాధ్యతగా సమాధానమే ఈ సినిమా అండి. నెవర్ ఇప్పుడు వరకు కూడా సినిమా చూసి గ్యారంటీగా హిట్ అవుతుంది అనేది ఎవరో చెప్పలేరు, బట్ ఈ సినిమా చాలామంది చూసారండి. 100 మందిలో ఒకటి పెట్టుకున్నాను, ఒకడికి నచ్చపోయినా ఆలోచిద్దామని. చూసిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బయటకు వచ్చారు. సో వీ నో దట్ ఇట్ విల్ వర్కౌట్. అండ్ రేంజ్ అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద రిలీజ్ అండ్ ఎవ్రీథింగ్. అన్ని సినిమాలు బాగుండాలి, వాళ్ళ చిరంజీవి గారి సినిమా బాగుంది. కంగ్రాచులేషన్స్ మై డైరెక్టర్ అనిల్ రావిపూడి అండ్ మై కో ప్రొడ్యూసర్ సాహు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు. సుష్మిత గుండెల గోల్డెన్ బాక్స్. And all the
అదర్ యాక్టర్స్. అంటే మా సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ రెగ్యులర్ యాక్టర్స్ అండి. మేము స్టార్ట్ చేసినప్పుడు నా డైరెక్టర్ శ్రీను వైట్ల ఒక బ్యాచ్ని మెయింటైన్ చేసేవారు. అంటే శ్రీను వైట్ల మూవీ అంటే ఒక బ్యాచ్ ఉంటుందన్నమాట. అందులో బ్రహ్మానందం గారు మా ఫిక్స్డ్. రేపటి నుంచి రామ్ అబ్రాజ్ మూవీ అంటే విల్ హ్యావ్ హిజ్ ఓన్ అండ్ ఒకళ్ళు మాత్రం గ్యారంటీడ్. అదా ఒకళ్ళు గ్యారంటీడ్ అండి. రామబ్రాజు నువ్వు ఎన్ని సినిమాలు చేస్తావో ఆయన 3 times చేస్తారు అంటే అర్థం చేసుకో, నీ సినిమా గ్యారంటీడ్. అండ్ ఎవ్రీ వన్ వర్క్డ్ హార్డ్. వెన్నెల కిషోర్ కానీ, మా టీంలో సత్య అండ్ విశాల్ చంద్రశేఖర్. వి వర్క్డ్ బిఫోర్ మన కృష్ణగాడి వీరప్రేమ గాథలో. అండ్ ఇప్పుడు ఫౌజీకి, ప్రభాస్ గారి సినిమాకి కూడా తనే మ్యూజిక్ డైరెక్టర్. స్టిల్ హీ గేవ్ అస్ ద బెస్ట్ ట్యూన్స్, బెస్ట్ సౌండింగ్స్, అండ్ ఇట్స్ మ్యూజికల్ హిట్ రైట్ నౌ. దెన్ అవర్ ఫోటోగ్రాఫర్ అండ్ బాబా గారు అండ్ యువరాజ్ కూడా ఇట్స్ ద 3rd ఫిల్మ్ వర్కింగ్. మా రైటర్స్ నందు అండ్ భాను, మాకు సామజావర్ గమన, భైరవ్ కోన, అండ్ దిస్ హ్యాట్రిక్ మూవీ ఫర్ అస్. They did a wonderful job, and the best thing about them is రాసేసి వదిలేరండి. ఎవ్రీ మూమెంట్ దే విల్ బి విత్ రామ్ అండ్ మేక్ ష్యూర్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ దే రైట్ అది బాగా వస్తుందో లేదో చెక్ చేసుకుని అది ఉంటుందన్నమాట. అండ్ జాన్ 14th 5:49 జాన్ 14th అనగానే శర్వా సంక్రాంతి అంటున్నాం. ఈ సంక్రాంతి ఇది 3వ శర్వా సంక్రాంతి అవుతుంది. ఒక శతమానం భవతి కానీ, ఎక్స్ప్రెస్ రాజా కానీ, అండ్ దిస్ టైమ్ ఇట్స్ నారీనారాయణ అండ్ మురారి. అండ్ బాలయ్య బాబు గారికి ప్రత్యేక థ్యాంక్స్ అండి. చెప్పగానే ఆయన టైటిల్ రిలీజ్ కూడా ఆయనే చేశారు. అండ్ ఆనెస్ట్గా మీరు డెఫినెట్గా వర్కౌట్ అవుతుందని 3-4 సార్లు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలయ్య బాబు గారు. ఎవ్రీ వన్ అండ్ మరి ఇక్కడ మీడియా వాళ్ళందరూ కూడా ఈ సినిమాని అందరూ చూడండి. 14th, 15th, 16th, 17th ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడండి. ఫ్యామిలీస్తో చూడండి, ఎంజాయ్ చేయండి. మీడియా వాళ్ళకి కావాలంటే టికెట్లు మా ఆఫీస్లో ఎప్పుడైనా తీసుకోండి. మీకు ఎంఆర్పి కూడా లేదు, జస్ట్ కాల్ మాత్రమే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అండ్ మేక్ ష్యూర్ యూ కమ్ టు ద థియేటర్స్. Jan 14th, 5:49. Nari Naduma Murari is here to make you laugh and make you feel. Thank you very much. Thank you, Anilji. Thank you.